నేటి సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. కళ్ళ ముందు ఉంటూ కాపాడాల్సిన వారే కసాయిలా మారి కళతీర్చుతున్నారు. ప్రేమ ఆప్యాయత పంచాల్సిన మనుషులే ఊపిరి తీస్తున్నారు. ప్రాణాలిచ్చి కాపాడాల్సిన వారే కాలయముడై ప్రాణాలు హరించేస్తున్నారు. మెదక్ జిల్లాలో గతేడాది జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం కుటుంబ హత్యలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకు ఈ దారుణాలు? ఈ అమానవీయ ఘటనలకు కారణాలు ఏంటి? మానవత్వం మరచి కట్టుకున్న భర్తలను భార్యలు కడతీర్చుతున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలను తండ్రులే అంతమొందిస్తున్నారు. ఆపదలో అండగా ఉండాల్సిన వారే ఆయువు తీస్తున్నారు. ఆశ అసూయలతో అయిన వారిని అనంత లోకాలకు పంపిస్తున్నారు. మెదక్ జిల్లాలో గతేడాది జరిగిన కుటుంబ హత్యలు మానవత్వం మరుగున పడుతుందనడానికి నిదర్శనం. పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన దశరథ్ అనే వ్యక్తిని అతని అన్న ఆసయ్య భూ లావాదేవీల విషయంలో తేడాలు వచ్చి కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఆసయ్య, దశరథ్, సాయిబాబా ముగ్గురు అన్నదమ్ములు. ఒక ప్రాపర్టీ విషయంలో ఈ గొడవ జరిగింది. యాక్చువల్గా ఆసయ్య అనే పెద్దన్న దశరథ్కి 7 గుంటల భూమి అమ్మడం జరిగింది. ఈ అమ్మిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఈ దశరథ్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి ఆసయ్యని కొంచెం రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇదే విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఈ మాట్లాడడం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాడు. అయినప్పుడు కూడా అతను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఈ ఆశయ నాకు ఒక 2 లక్షలు ఇస్తే 7 గుంటల ముందు రిజిస్ట్రేషన్ చేస్తాను దశరథ్తో చెప్పడం జరిగింది. ఇదే విషయంలో పెద్ద మనుషుల ముందు నువ్వు ఒప్పుకుని కూడా ఇలాగ చేయట్లేదు అని చెప్పేసి మాట పడి గొడవ పెద్దది. ఈ ఆశయ దశరథ్ని ఛాతీ మీద కత్తితో పొడవడంతో అతను ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే మార్గమధ్యలో చనిపోవడం జరిగింది. ఈ మర్డర్ చేసినప్పుడు ఆశయ భార్య, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా సహకరించారు. వీళ్ళు ముగ్గురు కూడా ముద్దాయిల్ని కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. శివంపేట మండల పరిధి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోయిన స్వామిని తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య మౌనిక ప్రియుడు సంపత్తో కలిసి హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి ఈయన తూప్రాన్ మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయనతోటి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతానని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా తేదీ 22/12/25 నాడు డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి గాఢ నిద్రలోకి వెళ్ళగానే సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబులతోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలువతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కి సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి 2 కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరేళ్లకుంట అని చెప్పేసి అక్కడే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరేళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది.
శివంపేట మండలం శభాష్పల్లికి చెందిన వివాహిత మమత అదే గ్రామానికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గతేడాది మే 21వ తేదీన ఆమె తన కూతురు తనుశ్రీని తీసుకుని ఫయాజ్తో కలిసి గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకు వెళ్లింది. తనుశ్రీ గొంతు నులిమి చంపి బైక్ మీద శభాష్పల్లికి తీసుకువచ్చి గ్రామ శివారులోని కాలువ పక్కన పూడ్చిపెట్టారు. పోలీసుల విచారణలో ఈ దారుణం వెలుగు చూసింది. కొల్చారం మండలం అంసాన్పల్లిలో గత ఏడాది జూలై 11వ తేదీన సొంత అన్ననే తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. రమావత్ మంక్యాను అతని తమ్ముడు మోహన్ లావాదేవీల విషయంలో గొడవలు వచ్చి బండరాయితో తలపై కొట్టి సీసాతో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అన్నదమ్ముల మధ్యలో ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములే. ఇతని తమ్ముడే, చిన్న తమ్ముడు. అతనికి 38 ఇయర్స్ ఉంటాయి. ఈ చనిపోయిన డిసీజ్డ్ రమావత్ మంత్య ఇతనికి 42 సంవత్సరాలు ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైసలు నీకు రావాలి కదా అంటే పైసలు నీకు ఆల్రెడీ ఇచ్చేసినా కదా అని చెప్పేసి చిన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో మాట పెరిగింది. అప్పటికి ఆల్రెడీ మోహన్ కొంచెం తాగి ఉన్నాడు. తాగి ఉండడంతో వెంటనే నీకు పైసలు ఇవ్వాలరా, ఏమి ఇవ్వాలరా అని చెప్పేసి ఒక రౌతు మేదిక స్టేషన్ అది తగలపోయే సమయానికి మళ్ళీ అక్కడ ఉన్న బాటిల్ పగలగొట్టి ఇతన్ని పొడవడం జరిగింది. అదేవిధంగా మెడకి టవల్ని కూడా బిగించి చాలాసార్లు రిపీటెడ్గా అతన్ని కొట్టడం వల్ల అతను ఇమీడియట్గా హాస్పిటల్కి 108లో షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ అతను మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. మనిషి మానవత్వం మరచి మృగంలా మారుతున్నాడనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. ఆశ, అసూయ, వ్యామోహం మనిషిలోని విచక్షణను దెబ్బతీసి కన్నవారినే కడతీర్చేలా చేస్తున్నాయి.